హాయ్ హలో ఫ్రెండ్స్, మరి 3 వైరస్ల ముప్పు అని మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు దినపత్రికలో అయితే హైలైట్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనకు కోవిడ్-19 అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ 3 వైరస్ల ముప్పు అని అయితే మనకైతే ఈరోజు న్యూస్ పేపర్లో హైలైట్గా రావడం జరిగింది. సో పెరుగుతున్న ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపివి కేసులు. పిల్లలు, వృద్ధుల్లోనే ఎక్కువ ఈ వైరస్ ప్రభావం ఉందట. సో 15 సంవత్సరాలు 59 ఏళ్ళ మధ్య వయసులో ప్రభావం తక్కువే అని నివేదిక అయితే విడుదల కావడం జరిగింది. అదే విషయాన్ని నిపుణులు కూడా ఆ విషయాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది. సో తీవ్రత పెరిగితే న్యూమోనియా బారిన పడే అటువంటి ప్రమాదం ఎక్కువ అని అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి కేసులు వెలుగు చూశాయి. సో ఇప్పటికే చైనాలో ఈ వైరస్ ఎక్కువ అవుతుందని చాలామంది అయితే చెప్తున్నటువంటి సందర్భంలో అక్కడ అంతేమీ లేదని అయితే మనకు కొన్ని విషయాల ద్వారా అయితే తెలుస్తుంది. సో న్యూస్ల ద్వారా ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం అయితే పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్తుంది. చైనాలో హెచ్ఎంపివి వ్యాప్తిపై ఈ ఏడాది మొదటి వారంలో ఈ సంస్థ అధ్యయనం చేయడం జరిగింది. చైనాతో పాటు భారత్లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి అనే వైరస్ల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించడం జరిగింది. సో ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉంటే ఏ వైరస్ కూడా మనలా ఏం చేయలేదు. సో అదేవిధంగా మన దేశంలో హెచ్ఎంపివి 2015-2017 మధ్య అయితే అప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందినట్లు మన ఆరోగ్య శాఖ అయితే గణాంకాలు చెప్తున్నాయి. 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి 1,00,000 మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ అయితే సోకినట్లు గుర్తించారు. 60-74 ఏళ్ల మధ్య వయస్కులో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది అన్నట్టయితే మనకు ఇక్కడ న్యూస్ అవుతుంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్లు అంటే కోటి మందికి దగ్గర హెచ్ఎంపివి కేసులు నమోదైనట్లు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. వీరిలో ఆసుపత్రులు చేరిన వారి రేటు 5% ఉంది. మరణాల రేటు 1% ఉంది. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్విలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపదని WHO చెప్తుంది. 4 ఏళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడిన వారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని హెచ్చరించడం జరిగింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారికి అయితే మనకు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయటి వ్యక్తులతో ఎక్కువగా కూడా మనం కలవద్దు. కోవిడ్-19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటీబాడీస్ క్షీణించడం జరిగింది. ఇప్పుడు వైరస్ వ్యాప్తి సమస్యలు వస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే అని మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. సో సోషల్ డిస్టెన్సు, సాధ్యమైనంత వరకు మాస్కు, అంటే మనం ఎక్కువ గుంపులో తిరిగినప్పుడు, అదేవిధంగా చలికి కానీ మాస్క్ ఉంటే చాలా బెటర్. అదేవిధంగా చేతులను కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్స్ను మంచి శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం, శుభ్రతను పాటించడం ముఖ్యం. సో ఫ్రెండ్స్, మరి ఏది వచ్చినా మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా వరకు బెటర్ అని. సో ఫ్రెండ్స్, మరి ఏ వైరస్ కూడా మనలా ఏమి చేయదని. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. జాగ్రత్తలు పాటించడం బెటర్.